హలో, నమస్కారం అండి. నా పేరు వాసు అండి. మా అన్నయ్య నవంబర్ 14న చనిపోయాడండి ఇక్కడ. నన్ను 5 డేస్ పట్టిందండి. కొంచెం నాకు అప్పుడే సాఫర్ నుంచి వచ్చాను నేను. మనీ లేక కొంచెం ఇబ్బంది అయితే జీలకర్ర మురళి గారు అట్ట ఇట్లా చేసి పంపించారండి. 5 డేస్ పట్టింది. కాకపోతే నేను అప్పుడు ఆ ఫ్లోలో వెళ్ళిపోయానండి బాధతో. వచ్చిన తర్వాత అన్నయ్య సామాను కలెక్ట్ చేసుకుందామని అడిగితే ఈయన లేరండి. అడిగినా కానీ బెంగాల్ వాళ్ళు ఎవరైనా తీసేసి ఉంటారు, పోయి ఉంటాయి, అన్నయ్య పోయాడు, సామాను ఏం చేసుకుంటా అన్నారండి. నేను ఎట్టయినా ఏదో ఒకటి చేయాలని చెప్పి మార్చిరీకి వెళ్ళి నిన్న అడిగితే పిలిపించారండి ఆయన్ని. పిలిపిస్తానని ఫోన్ చేస్తే ఆయన ఎంబసీలో ఏదో మీటింగ్లో ఉన్నాను, లేట్ అవుద్ది అన్నారు. ఏ టైం అయినా కానీ రమ్మంటే 12 దాకా వెయిట్ చేసామండి, రాలేదు. ముదీర్ ఇవాళ రమ్మన్నారండి. ఇవాళ వెళ్ళాము. నిన్న జాబర్ వీళ్ళందరూ కూడా వచ్చి నా పరంగానే అక్కడ వీడియోలు అవన్నీ చేసుకొని పెట్టుకున్నారండి. తర్వాత ఇవాళ వెళ్తే నేను వెళ్ళంగానే మురళి కూడా వచ్చారు. లోపలికి తీసుకెళ్ళి అన్నీ మాట్లాడి ఎలా మిస్ అవుతాయి, ఎందుకు మిస్ అవుతాయి, నువ్వే కదా పంపించిందని చెప్తే ఎంబసీలో ఉన్నాయేమో, ఎక్కడన్నా మిస్ అయ్యామో చూస్తాను, కనుక్కుంటానంటే కనుక్కుంటాం కాదు, నువ్వు ఇస్తేనే కదలాలన్నారు. చివరికి బండిలో ఉన్నాయని చూస్తానంటే బండితో ముదీర్ కూడా వచ్చి వెళ్ళడానికి లేదని చెప్పి ఆయన కూడా వచ్చి నాకు సామానం ఇప్పించారండి. ఏమేమి ఉన్నాయో అన్నీ ఇప్పించారు. 80 KD మనీ, ATM కార్డు, బతాకా, ఐపాడ్స్ అన్నీ A to Z ఏమేమి ఉన్నాయో అన్నీ ఇప్పించారు. ఆయన చెప్పారండి, ఎవరికన్నా ఇలా జరిగితే కానీ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తే A to Z సామాను అన్నీ అందరికి ఇప్పిస్తాను. అయ్యానంటే టిక్టాక్లో ఇలా బోల్డ్ అవుతున్నాయి అంటే ఎవరు వచ్చినా కానీ ఎవరికి ఏం మిస్ అయినా కానీ ఇప్పిస్తానన్నారండి. అది అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేశాను.